నమస్తే, దిశ టీవీకి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. కబ్జాకు యత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోండి. ప్రభుత్వానికి శివం వెల్ఫేర్ అసోసియేషన్ విజ్ఞప్తి. సాయంత్రం ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి మంగాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో లోపలికి వరదల్లో మురుగునీరు. కళ్యాణ లక్ష్మి చెక్కులను సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కును పంపిణీ చేసిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. చిరు ఉద్యోగాలు చేసుకుంటూ ఏళ్లకేలో కూడబెట్టిన సొమ్ముతో తాము కొనుగోలు చేసిన స్థలాలను కబ్జాలకు యత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని శివం ప్రాజెక్టు బాధితులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో శివం సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు హరిబాబు మాట్లాడారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జీడిమెట్ల మండలం కుత్బుల్లాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్లు 18, 19లోని 3 ఎకరాల 35 గుంటల స్థలాన్ని తాము కొనుగోలు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న తమను స్థలాల్లోకి రాకుండా అడ్డుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. నిత్యం 40 నుంచి 50 మంది గూండాలు పహారా కాస్తూ తమను కనీస స్థలాలను చూసుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదని విలపించారు. తమకు న్యాయం చేయాలంటూ అధికారులకు మొరపెట్టుకున్న ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వం తమ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి తమకు న్యాయం చేయాలని మొరపెట్టుకున్నారు. ఇది మొత్తం జీడిమెట్ల విలేజ్లో 3 ఎకరాల 35 గుంటల ల్యాండ్ స్థలంలో ఇష్టపడ్డ సాంబమూర్తి గారు వీళ్ళ ఎక్స్ మినిస్టర్ ఉన్నారంటే వీళ్ళ సొంత బావ గారు ఆంధ్రాలో స్వరూప్ గారని, ప్లస్ ఈ బోస్రాజ్ గారు ఇప్పుడు వచ్చేసి ఆంధ్రాలో ఫిషరీస్ మినిస్టర్ ఉన్నారండి. ఆయన కూడా వీళ్ళందరూ ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని బాధలు పెడుతూ మాకు రిజిస్టర్ అయిన డాక్యుమెంట్లని మాకు హ్యాండ్ ఓవర్ చేయకుండా, డెవలప్మెంట్ చేయకుండా మమ్మల్ని బాధలు పెడుతూ మమ్మల్ని స్థలం నుంచి బయటికి వెళ్ళాలనే కాన్సెప్ట్లో మమ్మల్ని బాధలు పెడుతున్నారండి. సో మీరందరూ మాకు మీకు లేఅవుట్ పర్మిషన్ కూడా ఉందండి జిహెచ్ఎంసీ ప్రకారంగా. సో మమ్మల్ని దయచేసి మా ల్యాండ్ మాకు ఇప్పించాలన్నట్టుగా అందరి గవర్నమెంట్ అధికారులని, ముఖ్యమంత్రి గారిని మేము పొజిషన్లో ఉన్నాము. మా ల్యాండ్ని మాకు పొజిషన్ రానియకుండా పక్కన వాళ్ళతో అబ్జెక్షన్ చేయించి మాకు ట్రెస్ పాసర్స్తో గోడలు కొలగొట్టిపించేసి ఇవన్నీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారండి. సో మాకు ఇవన్నీ కాకుండా మాకు గవర్నమెంట్ వాళ్ళు, మీడియా వాళ్ళు అందరూ మాకు సపోర్ట్ చేసి మా ల్యాండ్ మాకు ఇప్పించగలరని కోరుతున్నామండి. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట హెచ్బీ కాలనీ 4వ డివిజన్ మంగాపురం కాలనీలో నెలకొన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోకి సాయంత్రం ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి ఆలయంలోకి వరద నీరుతో కలిసి మురుగునీరు రావడం జరిగింది. అలాగే ఆలయ ప్రధాన ద్వారం నుండి బురదతో కూడుకున్న మట్టి పేరుకుపోవడంతో ప్రజలకు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిన్న శనివారం అయినందున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులకు నిరాశ ఎదురైంది. 2-3 బురదలో నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో జారి కింద పడడం జరిగింది. ఎండాకాలంలో కూర్చున్న వర్షానికి పరిస్థితి ఉంది అనుకుంటే చెప్పు, వర్షాకాలంలో ఎండ తెరిపి లేకుండా వర్షాలు వస్తే ఇక మంగాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం పరిస్థితి ఏంటని భక్తులు, ప్రజలు, కాలనీవాసులు ఆలోచిస్తున్నారు. కాప్రా, జిహెచ్ఎంసీ అధికారులు, ఎండోమెంట్ అధికారులు వరద నీరు ఆలయంలోకి రాకుండా నేరుగా బయటకు వెళ్లిపోయే విధంగా మరమ్మతు పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలో రైతు వేదికలో నిర్వహించిన అశ్వాపురం మండలానికి చెందిన 16 మందికి 16,1856 రూపాయల విలువగల రూపాయల చెక్కులను మరియు అశ్వాపురం మండలంకి చెందిన సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులు 31 మందికి 12,30,000 రూపాయల చెక్కును పంపిణీ చేశారు. పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ పేదల ప్రభుత్వమని, రాష్ట్రంలోని పేద వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో అశ్వాపురం ఎంఆర్ఓ స్వర్ణ గారు, అశ్వాపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఓరుగంటి భిక్షమయ్య, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మైనార్టీ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమన్పోయిన వెంకటనారాయణ, ఎస్ రాజు, కొండూరి సైదులు, ఎస్ రాజు, పి మహేష్, పశుల శ్రీలక్ష్మి, రవి, కలేటి నాగమణి, మొన్న కూడా గ్రామాల నుంచి పొలాల పోయే రోడ్లు, గ్రామాల నుంచి అడవుల పోయే రోడ్లు కూడా, డొక్క రోడ్లకు కూడా మనం మంజూరు చేయించిన పనులు చేస్తూ ఉన్నారు. ప్రతి గ్రామంలో 100% మట్టి రోడ్లు లేకుండా సీసీ రోడ్లు చేయాలనేది నాకున్న ఆలోచన. ఈ మండలమే కాదు, ఈ నియోజకవర్గంలో 7 మండలాల్లో కూడా ఆలోచనతో ముందుకు పోతున్నా. ఏ నిధులైనా సరే తీసుకొచ్చి మీ గ్రామాల్లో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు, కలవట్టులు, కరెంటు పోల్స్, అదేవిధంగా అంగన్వాడీ బిల్డింగ్స్, హెల్త్ సబ్ సెంటర్స్, స్కూల్ బిల్డింగ్స్, ఏమి కావాలో చెరువులు, గుంటలు, చెక్ డ్యాములు, లిఫ్ట్లు ఏమి కావాలో అవన్నీ అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు, డిప్యూటీ సీఎం 2 మంత్రులు, ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం అండగా ఉంది. ఎన్ని నిధులైనా తీసుకొచ్చి మీ గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది, మీ ఎమ్మెల్యే. కానీ మీ అందరికీ మనవి చేస్తూ, మీకేదైనా మీ ఊరు సమస్య మీద, మీ ఊరు అభివృద్ధి పైన కలవాలంటే నువ్వు నేరుగా కలవచ్చు. తప్పనిసరిగా అధికారులతో మాట్లాడి ఆ సమస్యలకు, ఆ డెవలప్మెంట్కి నిధులు మంజూరు చేయించి అన్ని రంగాల్లో మీ గ్రామం మంచిగా ఉండే విధంగా, సంతోషంగా ఉండే విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. మన గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఈ మండలంలో 187 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు మనం మంజూరు చేసి పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. 187 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా 1,87,21,692 రూపాయలు మనం ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా మనం పంపిణీ చేసుకోవడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం ఇచ్చే అన్ని పథకాలని, సంక్షేమ పథకాలని అర్హత కలిగిన వాళ్ళు మీ అందరికీ అందించడానికి మండలంలో మన అధికారులు కూడా మంచిగా పనిచేస్తూ ఉన్నారు. 1-6 అధికారులు ఉంటారు తేడా చేసేవాళ్ళు, ఏరే ఆలోచన ఉండే వాళ్ళు ఉంటారు, ఏరే సొంత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరే మంచి పాలన అందాలంటే, పథకాలు అందాలంటే మంచి అధికారులు అంటే మంచిగా అందుతాయి. అధికారులు అందరూ బాగా పనిచేస్తున్నారు. 1-6 తేడా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చెప్తారు, 1-2 సార్లు చెప్తారు, వినకపోతే వాళ్ళ కర్మ చేసేది ఏం జరిగేది జరుగుద్ది. అట్లా కాబట్టి ఎవరికి ఏ పథకంలో మీరు డబ్బులు ఇవ్వద్దని, మోసపోవద్దని. నా పేరు వాడినా కానీ మీరు నా పేరు కూడా వాడుతున్నారు, నన్ను బదనాం చేయడానికి కూడా చూస్తున్నారు కొంతమంది. పాయ వెంకటేశ్వర్లు ఎవరు బదనాం చేయడం ఛాన్సే ఉండదు నా వైపు నుంచి. క్లీన్ చిట్గా వైట్ పేపర్లో క్లీన్గా ఉంటా. నేను ఫస్ట్ నుంచి కూడా అదే మనసత్వంతో పెరిగాను, ప్రజల్లో తిరిగాను. నిందలు వేస్తూ ఉన్నారు, బదనాం చేయాలని చూస్తూ ఉన్నారు పొలిటికల్గా. ఏం పట్టించుకొని నేను మీకోసం, మీ అభివృద్ధి కోసం, మీ సంక్షేమం కోసం ప్రభుత్వం చేసే పథకాలు అందించే దాంట్లో రాజకీయ విమర్శలు ఎవరు ఏం చేసినా నేను పట్టించుకోను. నేను నా మనసులో ఏదైతే ఉందో మంచి చేయాలని, ఆ మంచి చేసేదాంట్లో 100% ముందడిగేస్తాను, ముందుకెళ్తాను. ఈ పదవి శాస్త్రం కాదు, మనం చేసిన పనులు శాస్త్రంగా ఉంటాయి. 10 మంది పేదవాళ్ళకు మంచి చేశారంటే అసలు తృప్తే ఉంటుంది. కాబట్టి మోసం చేసే వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఏ పథకానికి ఎవరికి ఇవ్వద్దని మళ్ళీ చెప్తా ఉన్నా.
నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ ఆదేశాల మేరకు కల్వకుర్తి డిఎస్పీ వెంకటేశ్వర్లు సిఐ నానాడు తుర్కలపల్లి గ్రామంలో జరిగిన ఇంటి దొంగతనం కేసును చాకచక్యంగా తేజించడం జరిగింది. ఇట్టి కేసులో నేరస్తుల వద్ద నుంచి 2,40,000 రూపాయలు రికవరీ చేయడం జరిగింది. నేరస్తుల వద్ద నుంచి నేరం చేయడానికి ఉపయోగించిన స్విఫ్ట్ డిజైర్ కారును నేరస్తులు 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. నేరస్తులు ఇదే నేరం కాకుండా కల్వకుర్తిలోని మార్గదర్శి కాలనీలోని ఒక ఇంట్లో దొంగతనం చేశారు. జనగామ జిల్లాలో ఒక మోటార్ సైకిల్ దొంగతనంకు పాల్పడినారు. వాటిలో మార్గదర్శి కాలనీలోని దొంగతనంలో ఇక 10,000 రూపాయలు నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో A1 కొమ్రే యాదగిరి పాత నేరస్తుడు గతంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లో నేరాలు చేసి అరెస్ట్ అయి శిక్షలు అనుభవించాడు. అయినా కూడా మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్నారు. కార్యక్రమంలో క్రైమ్ కానిస్టేబుల్ నజీర్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవనీయులైనటువంటి జిల్లా ఎస్పీ శ్రీ వైభవ్ గైక్వాడ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మరియు డిఎస్పీ కల్వకుర్తి శ్రీ పల్లె వెంకటేశ్వర్ గారి ఆధ్వర్యంలో కరడుగట్టినటువంటి నేరస్తుడైనటువంటి కొమ్మిరే యాదగిరి మరియు అతనితో పాటు మరో 2 నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగింది. గత నెల ఏప్రిల్ 21 రోజు తుర్కలపల్లి గ్రామంలో జరిగినటువంటి హౌస్ బ్రేకింగ్లో ఇట్టి నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఇట్టి హౌస్ బ్రేకింగ్ మనకు సాయిలు అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగింది. ఇట్టి దొంగతనంలో 5,20,000 రూపాయలు తెప్పు చేయడం జరిగింది. అట్టి కేసులో చాకచక్యంగా వ్యవహరించి సిఐ కల్వకుర్తి మరియు ఎస్ఐ మాధవరెడ్డి వారి యొక్క సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి వారిని అన్నిటువంటి సీసీ ఫుటేజెస్ టెక్నికల్ సపోర్ట్తో వారిని పట్టుకోవడం జరిగింది. ఇటు కేసులో 2,40,000 రూపాయలు నగదును రికవర్ చేయడం జరిగింది. మరియు నేరానికి ఉపయోగించినటువంటి కార్ను కూడా స్విఫ్ట్ డిజైర్ కార్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ నేరస్తులు ఈ నేరమే కాకుండా మరియు మన కల్వకుర్తి పట్టణంలోని మార్గదర్శి కాలనీలో 15వ తేదీ నాడు జరిగినటువంటి ఇంటి దొంగతనంలో వాళ్ళు కూడా పాల్పంచుకోవడం జరిగింది. మరియు అదే కాకుండా జనగామ జిల్లాలోని పోలీస్ స్టేషన్లో ఒక బైక్ దొంగతనం కూడా చేయడం జరిగింది. ఈ 3 కేసులలో వారి ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్న సమయంలో బస్టాండ్ ఏరియాలోని వెహికల్ చెకింగ్ చేస్తున్న సమయంలో వీరు స్విఫ్ట్ డిజైర్ కారులో ముగ్గురు వెళ్తూ అనుమానాస్పదంగా కనిపించడంతో వాహనం ఆపి తనిఖీ చేయగా వారు తమ యొక్క తప్పును ఒప్పుకోవడం జరిగింది. వెంటనే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వారి యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసి వారి దగ్గర ఉన్నటువంటి నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది. స్వాధీనం చేసుకొని వారిని అరెస్ట్ చేయడం జరిగింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్పేటలో భారీ వర్షం వడగండ్లు పడడంతో భయంతో వాహనదారులు బైక్లు పక్క కాపి ఉన్న వాహనదారులు కొద్ది రోజులుగా వేసవి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఉక్కపోత వేసవి తీవ్రతతో ప్రజలు అల్లాడారు. ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చింది. భారీ వర్షం కురిసింది, వడగండ్లు పడ్డాయి. ఓ అమ్మ జర్రా ఓ అమ్మ ఏంటిది? ఇక్కడ జరగను. కొట్టే ఇక్కడ జర్రా. ఓ అమ్మ షెడ్ మొత్తం నిండిపోయింది.
మెహదీపట్నంలో గుర్తింపు లేని నాటింగల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ చేరి మోసపోయిన 51 మంది విద్యార్థులకు సామాజిక కార్యకర్తలు లుబ్నా సర్వత్ టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యులు అంకుత్ వెంకటేష్ అండగా నిలిచారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ సహకారంతో విద్యార్థినులను నకిలీ కళాశాల చెర నుంచి విడిపించారు. ఉస్మానియా గాంధీ ఆసుపత్రి కళాశాలలో అడ్మిషన్లు ఇప్పించి విద్యార్థినుల భవిష్యత్తును నిలబెట్టారు. ఆ విద్యార్థినులు ఈ రోజు గాంధీ భవన్ లో మధుయాష్కి గారిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిలీ కళాశాల నడుపుతున్న విద్యార్థులను మోసం చేసిన నిర్వాహకులపై క్రిమినల్ కేసులు పెట్టాలని, ఎందుకు చొరవ తీసుకోవాలని లుబ్నా సర్వత్ వెంకటేష్ కు సూచించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని విద్యార్థినులతో పేర్కొన్నారు. సీఎంగా విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి, హెల్త్ మినిస్టర్ గా దామోదర్ రాజనరసింహ ఉన్నారని, ఏ సమస్య ఉన్నా తాము పరిష్కరిస్తామన్నారు. కాకినాడ జిల్లా కాకినాడ తొండంగి మండలం కోదాడలో జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా పర్యటన, రైతులను కలిసి పొలాల్లో తడిచిన ధాన్యం పరిశీలన. దాడిశెట్టి రాజా కామెంట్స్: అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. తడిచిన ధాన్యాన్ని తక్షణమే ప్రభుత్వం కొనుగోలు చేయాలి. రైతులను ఆదుకోకపోతే ప్రభుత్వం చీకటి ప్రభుత్వమే. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతో వైఎస్ జగన్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. 1,800 మరియు 2,000 రూపాయల మద్దతు ధర చెల్లించి ఆఖరి గింజ వరకు సేకరించారు. ఏ సీజన్లో పంట నష్టపోతే అదే సీజన్లో రైతులకు వైఎస్ జగన్ నష్టపరిహారం చెల్లించారు. కానీ కూటమి ప్రభుత్వం రైతులను గాలి కొదిలేసింది. ఇవాళ 1,250 చెల్లించి దళారులు రైతుల నుండి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. కూటమి పాలన ప్రజలకు చీకటి పాలన. దేవాలయంకు వెళ్లాలన్న భక్తులు భయపడుతున్నారు. సింహాచలం దుర్ఘటన తమకు సంబంధం లేదన్నట్లుగా ప్రభుత్వం తప్పించుకుంటుంది. కనీసం బాధిత కుటుంబాలను పరామర్శించే బాధ్యత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేదా? పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు గ్రామంలో కార్డన్ సర్చ్ మరియు సిరిగిరిపాడు గ్రామంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన టీడీపీ, వైసీపీ పార్టీకి చెందిన గొడవ నేపథ్యంలో కార్డన్ సర్చ్ నిర్వహించిన పోలీసులు. గురజాల డీఎస్పీ ఆధ్వర్యంలో గురజాల సర్కిల్స్ లో అన్ని పోలీస్ స్టేషన్లలో సిబ్బందితో కలిసి వెల్దుర్తి మండలంలో ఈరోజు ఉదయం కార్డన్ సర్చ్ నిర్వహించారు. కార్డన్ సర్చ్ లో భాగంగా సరైన ధృవీకరణ లేని 21 మోటార్ సైకిళ్లు, కత్తులు, గొడ్డళ్లు మరియు గడ్డ పలుకులు, గొడ్డలు, ఇనుపరాడ్లు, కర్రలు, కారం నీటితో నింపిన బాటిళ్లు, గుడిసెలు, గోతాలలో నింపిన రాళ్లను పోలీసులు గుర్తించారు. సిరిగేపాడు గ్రామంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కబ్జాకు యత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోండి. ప్రభుత్వానికి శివం వెల్ఫేర్ అసోసియేషన్ విజ్ఞప్తి. సాయంత్రం ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి మంగాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో లోపలికి వరదల్లో మురుగునీరు. కళ్యాణ లక్ష్మి చెక్కులను సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కును పంపిణీ చేసిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.